చూసుకోండి. ఇక మిగతా అంకెల వాళ్ళ పరిస్థితి ఏంటి? 2, 3, 4, 5, 6, 7 పర్వాలేదా వాళ్ళకి? అవి పర్వాలేదు. ఇవి ప్రజెంట్ మాత్రం డేంజర్ ఈ 2 డేంజర్ జోన్ లో ఉన్నాయి. అంతే. 8, 1. ఓకే. ఒకటి విన్నర్. ఓకే. 1వ తారీఖు జన్మించినటువంటి వాడు విన్నరే. కానీ వీరు గనుక 8వ తారీఖు రోజు ఏమైనా పనులు మొదలు పెట్టినా, 17వ తారీఖు ఏమైనా పనులు మొదలు పెట్టినా, మన శనివారం ఏమైనా పనులు మొదలు పెట్టినా, అదే విధంగా 26వ తారీఖు డేట్ కానీ ఏదైనా పనులు మొదలు పెట్టినా, పెళ్లిళ్ళు ఒకవేళ కుదురుతలేవు అని చెప్పి ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ నెంబరు 8 కానీ 17 కానీ 26 కానీ ఉండేటువంటి పెళ్లి డేట్స్ కూడా పెట్టుకోవద్దు. 2026లో నెంబర్ 8, నెంబర్ 17, 26 అనేటువంటిది 1కి 10 సార్లు చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి. శుభం. ఓకే, రైట్. ఇక ఇప్పుడు ఈ మధ్య కాలంలో బంగారం, వెండి అసలు ఒక లోహాలు విశృంఖలత్వంగా పెరిగిపోతున్నాయి రేట్లు. బంగారం, వెండి, చివరికి రాగి కూడా ఆగట్లా. ఏంటి సడన్ గా ఈ లోహాలకి రాజయోగం పట్టింది ఏంటి అసలు? తప్పకుండా. సో రాగికి సంబంధించింది 2026లో పెరుగుతుంది ఖచ్చితంగా కూడా. వెండి రిలేటెడ్ కూడా 100కు 200% 2026 మనకు సుమారుగా ఆగస్టు తర్వాత నుండి రేటు పెరిగే పరిస్థితి ఉంది. సిల్వర్ ఇంకా ఇంకా గోల్డ్ రిలేటెడ్ అనుకుంటే మాత్రము వాస్తవానికి బంగారము 2020 నుండే చాలా పెరుగుతూ వచ్చింది. 2020లో జస్ట్ 2019లో అయితే 38,000 జస్ట్ 38,000. అది కాస్త 2020 వచ్చేసరికి 49 వేలలో పడింది. 2010 నుండి 2020 వరకు బంగారం రేటు డబుల్ కావడానికి 10 సంవత్సరాలు పడితే 2020 నుండి 2025 వరకు డబుల్ కావడానికి 5 సంవత్సరాలు పట్టింది. 2012, 2013లో జస్ట్ 28,000 ఇంతే ఉండే బంగారం రేటు. మీరు గూగుల్లో కొట్టి చూసుకోవచ్చు. ఎవరైతే 50 సంవత్సరాల లోపు ఉండేటువంటి వారికి అర్థమైపోతుంది. 45 సంవత్సరాల లోపు కూడా అర్థమవుతుంది. సో 2010, 2012, 2013, 2014 వరకు కూడా యావరేజ్ చాలా తక్కువ ఉండే. 2014-15లో బంగారం రేటు పడిపోయింది. ఇది ఎవరికైనా గుర్తున్నదో లేదో కింద కామెంట్ పెట్టండి. ఇది సత్యం. 2014, 2015లో గోల్డ్ రేటు అనేటువంటిది మనకు లైక్ స్టాక్ మార్కెట్లో పడిపోయింది. సో రాబోయే రోజులలో 2026లో జూన్, జూలై, ఆగస్టు ప్రాంతంలో బంగారం రేటు తగ్గబోతూ ఉన్నది. ఆల్రెడీ నేను గత 2 నెలల క్రితమే చెప్పా దీని మీద. ఓకే. మొన్న లాస్ట్ 1 వీక్ బ్యాక్ గోల్డ్ రేటు 3,000 తగ్గింది 1 వీక్ బ్యాక్. సో ఇంకా తగ్గబోతూ ఉన్నది. నేను మొన్న చెప్పింది అంతకుముందు ఏమిటంటే జస్ట్ 5 to 6% తగ్గబోతున్నది అని చెప్పాను. సో మేబీ 90 to 1 lakh కావచ్చును బంగారం రేటు. మరి మళ్ళీ రాబోయే జస్ట్ 2030 లోపు 2 lakhs కూడా కావచ్చును. కానీ 2026లో మాత్రము గన్ షాట్ బంగారం రేటు తగ్గుతుంది. అది మధ్యలో. రైట్. అంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా ఈ లోహాల మీద? ఇప్పుడు సరైన సమయమేనా? జూన్ జూలై తగ్గుతుంది. తగ్గుతుంది, ఇంకా తగ్గుతుంది. అప్పుడు కొని పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మధ్యతరగతి కుటుంబానికి 1,17,000, 1,19,000 అంటే వెనుకాడ కాలంలో 10 తులాల బంగారం పెట్టేది వివాహం చేస్తే. ఇప్పుడు 10 తులాల బంగారం అంటే అప్పుడు 5 లక్షలకు వచ్చేది. 5 లక్షలు పెళ్లి చేసి బిడ్డను పంపించేది. ఇప్పుడు ఏం చేసాడు? 10 లక్షలు పెట్టినా 10 తులాల బంగారం రాదు. మళ్ళా వివాహానికి ఖర్చు పెద్ద బర్డెన్. మొన్న మా ఇంట్లో అపార్ట్మెంట్లో వాచ్మెన్ పాపం, మా కూతురు పెళ్లి సెట్ అయింది, బంగారం ఏం లేదు, వాళ్ళకు డబ్బులు ఇచ్చేస్తాను అన్నాడు. ఏం కొంటారు? 1,20,000 ఉన్నదనగా వాళ్ళు ఏం కొంటారు బంగారం? కనుక వాస్తవానికి మన భారతదేశంలోనే ఈ బంగారానికి ఇంత అదైతారు. కానీ మీరు నమ్మని నమ్మకపోండి, ఏ స్త్రీమూర్తి అయినా కూడా ఒక ఫంక్షన్కు ఒకసారి వేసుకు వెళ్ళినటువంటి బంగారం మళ్ళీ రెండోసారి వేసుకొని వెళ్ళాలంటే ఇబ్బందే. ఎందుకు అంటే ఇవాళ రేపు అంతా సెట్లు వచ్చేసినాయి. సెట్లే రోల్డ్ లైక్ 1 గ్రామ్ గోల్డ్ ఇవే ఒక 10 సిల్వర్ నగలు కూడా వచ్చినాయి. సో ఇవే వేసుకొని పోతున్నారు. వడ్డానము ఇవన్నీ కూడా. సో అంతా సెట్లే, ఇవే అవుతుంది. ఒరిజినల్ బంగారం అంటే కష్టంగా ఉంది. ఎంత కష్టం. నాకు తెలిసి
అవసరం లేదు వాస్తవానికి కూడా. ఇప్పుడు బయట దేశాలలో ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ ప్రకారంగానే దీన్ని యూజ్ చేస్తారు, కానీ పెద్ద బంగారం కొనుక్కొని మెడల్ ఎవరు వేసుకోరు. అవును ఉన్నారా, ఏదో కొని పక్కన మారేస్తారు అంతే, ఇన్వెస్ట్మెంట్ పర్పస్. రైట్. గృహయోగం ఈ 2026లో ఏ రాశుల వారికి ఉంటుంది? 2026లో గృహయోగం తప్పకుండా. 2026లో గృహయోగం చెప్పాలి అంటే మరి 2000 ఒక 5 years బ్యాక్ వెళ్ళాలి మనం, ఒక 3-4 minutes తప్పకుండా. ఎందుకంటే 26లో చెప్తున్నాను అంటే నన్ను ఎందుకు నమ్మాలి? కరెక్ట్. 26లో చెప్తున్నారంటే. సో 2024లో 23 ఎండింగ్ 2024లో ఖచ్చితంగా వృషభ రాశి వారికి గృహయోగం ఏర్పడింది. వృషభ రాశి వారికి. వృషభ రాశి. సో అందులో ముఖ్యంగా వా, వి, వు, వే అక్షరాలతో పేర్లు కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరికి గృహ యోగం అన్నా అయి ఉంటుంది, గృహము అమ్మడం అన్నా అయి ఉంటుంది, గృహము చేంజ్ అవ్వడం అన్నా అయి ఉంటుంది. ఈ మూడిట్లలో ఏదైనా ఒకటి అవుతుంది. ఏదైనా మూడు మనం కన్సల్ట్ తీసుకోవాల్సిందే, ఎందుకంటే మన వారి కర్మ అనుసారం. సో మేషరాశి వారు ఆల్రెడీ గృహ యోగానికి సంబంధించినటువంటి పనులలో ఉన్నారు. మేషరాశి వారు 2025లో ఖచ్చితంగా వీరికి గృహయోగము అనేటువంటిది ఉండాలి. అందులో ఎస్పెషల్లీ ఇప్పుడు ఎంత అందరి నోర్లలో నానేటువంటి అనసూయ 2025లో ఇల్లు కట్టుకున్నది. ఆమెది మేషరాశి. ఇల్లు కట్టుకున్నది 2025లో. సో మేషరాశి వారికి యోగం ఉన్నది, ఆగస్టు వరకు ఉన్నది 2026లో. అటు పిమ్మట హా అక్షరము, హరీషు, హర్షిత, హా అక్షరంతో పేర్లు మొదలయ్యేటువంటి వారు కర్కాటక రాశి వారికి 2026లో గృహయోగం ఏర్పడే పరిస్థితి ఉన్నది. కనీసం గృహము అపార్ట్మెంట్ అన్న, ముగ్గు పోయడం అన్నా ఉంటుంది ఖచ్చితంగా. నెక్స్ట్ వచ్చేసి మనకు 2025లో కూడా ఆగస్టు తర్వాత నుండి కన్యా రాశి వారికి గృహ యోగం అనేటువంటిది ఏర్పడింది. 2025 కన్యా రాశి వారు పా అక్షరంతో పేర్లు కలిగినటువంటి వారికి 2024, 25లో జరిగింది. 26లో కూడా కొంత బలం ఉంది, ముందుకు పోవచ్చు ఖచ్చితంగా. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు రా అక్షరము, శ్రీరామ్, రా, రి, రు, రే పేర్లు కలిగినటువంటి వారికి 2026లో కొంత బలం ఉంది. ఎందుకంటే రాజు, రంజిత్, ప్రమోద్, ప్రశాంత్, ప్రదీప్ వీరు ప్రయత్నాలు చేస్తే ఫలించుతవి. సో 2020 ఆగస్టు నుంచి 2022, 23 ఆగస్టు లోపు కూడా ఖా అక్షరము, కోటేశు, కోటేశ్వరి, ఖా పేర్లతో ఇంగ్లీష్లో కే లెటర్తో మొదలయ్యేటువంటి వారు ఏమైనా ఈ సమయంలో స్థాన చలనాలు కానీ, ప్రదేశ మార్పులు కానీ, గృహ యోగాలు కానీ, గృహం నిర్మించుకునే అవకాశాలు కానీ, ఏదైనా బిజినెస్ రిలేటెడ్ స్టార్టప్ కానీ మొదలైనటువంటి సందర్భాలు 2020 ఆగస్టు నుండి 2022, 23 ఆగస్టు లోపు. సూపర్.